విజయనగరం జిల్లా భీమాళి అంటే అందరికీ గుర్తుకొచ్చేది మామిడి తాండ్ర. సుమారు 4 దశాబ్దాలకు పైగా ఇక్కడ తాండ్రను తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మామిడి తాండ్ర తయారవుతున్న భీమాళి తాండ్రకున్న రుచికి సాటి రాదంటే అతిశయోక్తి కాదు. గ్రామంలోని 600 కుటుంబాలకు ఇదే ప్రధాన జీవనాధారం. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని భీమాలి గ్రామమిది. ఒకప్పుడు ఇక్కడి వారికి వ్యవసాయమే ప్రధాన వృత్తి. క్రమంగా కొందరు రైతులు మామిడి తోటల పెంపకం చేపట్టారు. తోటల నుంచి వచ్చిన ఫలాల ద్వారా పచ్చళ్లు, తాండ్రా తయారీపై దృష్టి సారించారు. పచ్చళ్ల కంటే తాండ్రా తయారీ లాభదాయకంగా మారటం వల్ల మరింత మంది అటువైపు మొగ్గు చూపారు. 4 దశాబ్దాలుగా గ్రామం మొత్తం తాండ్రా తయారీనే తమ జీవనాధారంగా చేసుకున్నాయి. ముందుగా మామిడి గుజ్జుని వేరుచేసి ఒక తొట్టెలో వేసి అందులో పంచదార వేసి కలుపుతారు. అనంతరం ఆ రసాన్ని చాపలపై ఆరబోస్తారు. 650 మామిడి పండ్లకు దాదాపుగా 45 కిలోల వరకు పంచదార వినియోగిస్తారు. మామిడి తాండ్ర తయారీకి ప్రధానంగా ఎండ అవసరం ఎక్కువ. వేసిన రసం ఆరిపోవాలంటే ఎండ తీవ్రత అధికంగా ఉండాలి. అందువల్ల ప్రతి ఏటా మేలో తాండ్ర తయారీని ప్రారంభించి జూన్ 2వ వారంలో ప్రక్రియ ముగిస్తుంటారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం మామిడి గుజ్జు, పంచదార మాత్రమే వినియోగించటం భీమాలి తాండ్రలో ప్రత్యేకత. అందుకే రుచిపరంగా ఈ తాండ్రకు ప్రత్యేక గుర్తింపొచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. 4 తరాల నుంచి తయారు చేస్తున్నాం. పూర్వం అయితే కలకత్తా, బొంబాయి, మద్రాస్, పక్క స్టేట్ ఒరిస్సా, హైదరాబాదు ప్రధానంగా వెళ్ళేవి. ఇప్పుడైతే లోకల్గా ఉన్న ఈ ఒక 5 జిల్లాల్లో ఒరిస్సా స్టేట్ బరంపురం ఒకటి వెళ్తుంది. ఆ ట్యాంక్ నుంచి మొక్కలు ఉత్పత్తి చేసి మామిడంట్లు కట్టి మాకు ఇంచుమించు వివిధ జిల్లాలకి ఈ మామిడి మొక్కలు ఉత్పత్తి చేసేవారు. మేము చిన్నప్పటి నుంచి తయారు చేస్తానండి. ఎందుకంటే మాకు వ్యవసాయం గట్ట ఏం లేదు. మరి మా ఫేమస్ అండి భీమాలకి అంటే భీమాలి అంటే తాండ్రే, ఆవకాయ తాండ్రే. సంవత్సరం 12 నెలలు దీని మీద వచ్చిన ఆదాయం మీద మేము బతకాలండి. మరి ఊరికి తాండ్ర వల్ల పేరు వచ్చిందండి. తాండ్ర లేకపోతే ఈ ఊరు ఏదో మారుమూల గ్రామంలా ఉంటుందండి. ఎవరికి అర్థం కాలని ఊరు అవుతుంది. మా చదువులు మొత్తం అన్ని మా వ్యాపారాలు అన్ని తాండ్ర మీద బ్రతుకుతున్నాం, తాండ్ర మీద ఉంటున్నాం. మొత్తం తాండ్ర మాకు ప్రతిదే. తయారు చేసిన తాండ్రాను నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు లేవని, ఫలితంగా తాము నష్టపోవాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. సంవత్సరం మరి ఏది ధరలు లేవు. 85 రూపీస్ ఉంది ఇప్పుడు కిలో హోల్సేల్గా. మినిమం 100 రూపీస్ అయితేనే మాకు ఏమైనా ప్రతిఫలం ఏమైనా పొందాలి, లేకపోతే మట్టుకు లేదు. ఇది కూడా మేము స్టోర్ చేసుకుందాం అంటే స్టోరేజ్ లేదు. ఇక్కడ నుంచి విజయనగరం పట్టుకెళ్ళాలి. అక్కడ ట్యాక్స్లని అవన్నీ ఇవన్నీ అన్నీ జరుగుతున్నాయి. మాకు గవర్నమెంట్ ఎప్పటి నుంచి జరిగినా కానీ స్టోరేజ్ గురించి ఎవరు పట్టించుకోలేదు. దాదాపు 6 నెలల వరకు మామూలు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత నిల్వ ఉంచడానికి ఇక్కడ మాకు శీతలీకరణ కేంద్రాలు ఏం లేవు. మేము ఇక్కడ నుంచి విజయనగరం, గొట్లం తదితర ప్రాంతాలకి వీటిని ఇక్కడ తరలించి ట్రాన్స్పోర్ట్ కానీ అదనపు ఖర్చులు కానీ చాలా ఎక్కువగా భరించాల్సి వస్తుంది. ఇంకా కొత్త టెక్నాలజీని మాకు అందించినట్లయితే ఏప్రిల్, మే నెలలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా చేసుకొని జీవనాధారం గడపడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాత పద్ధతుల్లో తాండ్రాను తయారు చేయటం వల్ల ఖర్చు పెరిగి నష్టపోవాల్సి వస్తుందని, సులువుగా తాండ్రా తయారీకి యంత్రాలను అందించాలని స్థానికులు కోరుతున్నారు.